హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నవ్య లుక్. సో ఈ వీడియో ఏంటి అంటే రేపు ట్యూస్డే అంటే 30th జూన్ అనమాట రీగాలా ఫ్యాషన్ షో అయితే అవుతుంది. సో రీగాలా మోడల్ కోసం అవుట్ఫిట్ అయితే చేసేసినాం, అయిపోయింది. ఇప్పుడు దానికి పార్టిసిపేట్ చేసే గ్రూప్ పార్టిసిపెంట్స్కి కూడా ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంది. దట్ టు పేస్టల్ కలర్స్ విత్ కార్డ్ సెట్ టైప్లో రావాలంట. సో దానికోసం సర్చింగ్ అయితే మొదలు పెడుతున్నాం. సో వెళ్దాం, ఏ డ్రెస్ దొరుకుతుందో చూద్దాం లాస్ట్కి. ఫస్ట్లీ అయితే దగ్గరున్న స్టోర్స్లో ట్రై చేద్దామని వాల్యూ జోన్, KLM వీటికైతే వెళ్తా అన్నాం అనమాట. లెట్స్ దొరుకుతాయా దొరకవా అనేది. పేస్టల్ కలర్స్ దొరకడం కూడా ఇంత టఫెస్ట్ పార్ట్ అవుతుందని ఫస్ట్ టైం తెలిసింది. టాప్ పేస్టల్ ఉండాలా, విత్ బాటమ్ కూడా పేస్టలే దొరకాల మనకి. అది మనకి షాపింగ్ మాల్స్లో కూడా దొరకట్లా లాస్ట్కి. మనతో ఉన్న పేస్టల్స్తో ట్రై చేద్దామంటే సెట్ అవ్వదు. పోనీలే అని ChatGPTని అడిగినాం అనుకో, ఏదన్నా డ్రెస్ ఇచ్చి ఈజ్ దిస్ పేస్టలా కాదా అని చెప్పి, ఇట్ లుక్ లైక్ పేస్టల్ బట్ ఓవరాల్ ఇట్ నాట్ ఏ పేస్టల్ అంటుంది. ChatGPT కూడా పేస్టల్ని పేస్టల్ కాదు అంటే ఇంక అందరు ఎట్లా ఒప్పుకుంటారు అది పేస్టల్ అని చెప్పి. డెనిమ్స్ అలవ్ లేదంట బ్రో, అసలు రీగాలాకి డెనిమ్ అలవ్ లేదంటే ఇంకేం చేయాలా? పోనీ సరే, షార్ట్ కుర్తీ అంటే పేస్టల్ ట్రై చేసి పేరప్ చేస్తాం అనుకో. బాటమ్ కూడా పేస్టల్ రావాలంటే ఏం నుంచి వస్తాయి? లైట్ పింక్ ఈ కలర్స్ అన్ని. సరే, లైట్ పింక్ డెనిమ్తో పేరప్ చేసే ఆప్షన్ లేదు, ఎందుకంటే డెనిమ్ చూస్ చేయకూడదు మనం. అట్ లాస్ట్ ఫ్లోరల్ ప్రింట్, ఎంబ్రాయిడరీ ప్రింట్స్ కూడా ఉండకూడదు అంట అన్నారు దానిపైన. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవ్వట్లా సీరియస్గా. అందుకే ఏదైనా వాళ్ళు ఒకటి చెప్పినప్పుడు అది కన్ఫామ్గా జరుగుతుంది. ఆ లైట్లే అప్పటికల్లా ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే అని అనుకున్నారనుకో, మీరే మునిగిపోతారు ఫైనల్గా. సో ఫ్యాషన్ కాలేజెస్లో ఎక్కడైనా ఒక మెసేజ్ పాస్ చేసినారు అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. దాన్ని లైట్ తీసుకోకుండా ప్రీ ప్లాన్లో ఉండి ఆ పేస్టల్స్, ఆ ట్రెడిషనల్ ఏదో ఒకటి చేసుకోండి. లేదు అంటే మాలాగా ఇట్లా వన్ డే బ్యాటింగ్ లాగా వన్ డే ముందెళ్ళిపోయి అడుక్క తినాలి పేస్టల్స్ కోసం. అదే ముందే మనం జాగ్రత్త పడితే ఆన్లైన్ ఏడో చోటు నుంచి తెప్పించుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది మనకి. సో వాళ్ళు చెప్పినారు అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి కొంచెం ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండి ఆ షాపో ఈ షాపో అట్లీస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేసినా మనకు కావాలనుకున్న దాన్ని మనం తెచ్చుకోవచ్చు. హలో, ఇదైతే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. రీగాలా షాపింగ్ అయితే చేశాం కదా పేస్టల్ కలర్. సో ఆ పేస్టల్ అవుట్ఫిట్ ఏదో కాదు, ఇదే అనమాట. ఫోటో అయితే నేను అక్కడ ట్యాగ్ చేస్తాను. సో దానికి కంటిన్యూషనే ఈ వీడియో. సో లెట్స్ సీ రీగాలా ఎలా అవుతుంది ఇవాళ అనేది. సో మనం వచ్చేసి ఇప్పుడు రీగాలా ఫ్యాషన్ షో అటెండ్ అవ్వాలి అంటే గచ్చిబౌలి హ్యామ్స్టెడ్ క్యాంపస్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవుదాం. సో ఎలా ఫ్యాషన్ షో అవుతుంది, మా అవుట్ఫిట్ ఎలా టర్న్ అవుట్ అయ్యింది, మా రీసెర్చ్ బోర్డ్ ఎలా టర్న్ అవుట్ అయ్యింది అనేది అయితే మొత్తం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇవాళతో రీగాలా కష్టాలు అయితే ఎండ్ అవ్వబోతున్నాయి. అండ్ పార్ట్ 3 వీడియో కూడా ఇవాళ అయితే రాబోతుంది. లెట్స్ సీ. ఫైనల్లీ ఇంకోసేపట్లో రీగాలా రీచ్ అవు. పోజెస్ పెట్టడం కూడా చాలా కష్టం అనేసి అర్థమైపోయింది. సో ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేస్తే ఏదో నడుము మీద చేపెట్టి ఏదో పోజ్ పెట్టేస్తాం అనుకో. వాట్ అబౌట్ వెస్టర్న్ వేస్తే పోజెస్ పెట్టడం చాలా టఫ్ బ్రో. పేస్టల్ అవుట్ఫిట్స్ అన్నారు, ఒక్కరు కనపడట్లా బ్రో మేము తప్ప పేస్టల్ అవుట్ఫిట్స్లో మాకి. సో అట్ ఫైనల్లీ అవర్ అవుట్ఫిట్ ఈజ్ రెడీ ఫర్ రీగాలా అండ్ అవర్ మోడల్ ఈజ్ ఆల్సో రెడీ ఫర్ రీగాలా. సో నెక్స్ట్ సీ హౌ ఇట్ టర్న్స్, హౌ ద ర్యాంప్ ఆఫ్ టర్న్స్ అనేది. సో మనం ఏంటి అంటే మనం మోడల్ని ఎలా అయితే డిజైన్ చేసామో అలాగే ఆ మోడల్లో మనం వాడినటువంటి ప్రతి ఐటమ్ ఏదో ఎలిమెంట్స్ ఏవైనా ఫ్యాబ్రిక్ ఏవైనా అవ్వచ్చు. సో ఇలా రీసెర్చ్ బోర్డ్ అయితే మనం చేయాలన్నమాట. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్ వచ్చేసి తినమాట. సో తిన నేమ్ ఏంటి, నికోల్ కిడ్మన్. సో తన నేమ్ మనం అయితే రాసేసి సో ఆ అవుట్ఫిట్కి మనం వాడిన ఎలిమెంట్స్ అన్నిటిని అయితే ఇవ్వాలన్నమాట. సో ద బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ వాడాము, ఫెదర్స్ వాడాము, అండ్ ఆల్సో లైనింగ్ విచ్ వుడ్ బి రెడ్ అవన్నీ. సో అండ్ ఆల్సో సీక్వెన్స్ వాడాం కాబట్టి ఆ సీక్వెన్స్ని సపరేట్గా ఇలా అయితే చేసాం. సో మనం ఇంకా మొత్తం ఆ కీ ఫ్యూచర్స్ ఏంటివి, ఈ డిజైనర్ ఎవరు, మెట్ గాలాకి చేసిన డిజైనర్ ఎవరు, వాళ్ళు దేని త్రూ ఇన్స్పిరేషన్ తీసుకొని డిజైన్ చేశారనేది మొత్తం ఈ అవుట్ఫిట్ మనం ఇవ్వాలన్నమాట. సో ఒక్క ఈ A3 చార్ట్ మొత్తం ఆ మోడల్ గురించి అనేది అర్థమైపోవాలి. సో ఏంటంటే డిజైనర్ ఎవరు అనేది అర్థం అవ్వాలి, అండ్ మోడల్ ఎవరని అర్థం అవ్వాలి, హూస్ ఇన్స్పిరేషన్ అనేది అర్థమైపోవాలి. సో క్లారిటీగా మొత్తం అయితే అర్థమవుతుంది. సో మన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇది చేసిన తర్వాత, హౌ అవర్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ హార్డ్ ఆర్ ఆల్సో ఓకే ఆర్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఎక్సలెంట్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే కూడా మనం ఇందులో అయితే మెన్షన్ చేయాలన్నమాట.
సో ఓవరాల్ డిజైనింగ్ వచ్చేసి మనకు నచ్చినట్టు మనం అయితే డిజైన్ చేసేయచ్చు అనమాట. సో బట్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా రీసెర్చ్ బ్రో. రీగాల గ్యాప్లో మ్యాక్స్ షాపింగ్ బ్రో. ఇంతమంది వెళ్ళి